రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్నాయి కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా కార్మికులకి 4 చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాల వల్ల కార్మికులకి ఎలాంటి లాభం చేకూరదు, కేవలం నష్టం మాత్రమే వస్తుంది. కాబట్టి వెంటనే ఈ 4 చట్టాలను కూడా తీసివేయాలి అని చెప్పేసి కార్మికులంతా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా కార్మిక సంఘాలు 10కి పైగానే పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డటువంటి కష్టానికి అన్యాయమే జరుగుతుంది, న్యాయం జరగడం లేదు అని చెప్తున్నారు. తీసుకొచ్చినటువంటి 4 చట్టాల్లో మీకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమో న్యాయం మాత్రమే జరుగుతుంది అని. మాకు వచ్చినప్పటి నుంచి ఏది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు జీతాలు కరెక్ట్ లేవు, కరెక్ట్ మాకు సిగల్స్ ఏం లేవు, జీతం ఇచ్చేది కూడా అవి తక్కువ, ఏం మాకు లేదు. అసలు మాకు పొజిషన్ ఏముంది? మాకు 12,000 జీతం నుంచి మాకు 11,000 జీతం 8,000 జీతమే ఇస్తుండ్రు. మాకు ప్రభుత్వం మొత్తం కట్ చేసి మాకు ఇస్తుండ్రు. మేము ఎట్లా బతకాలి? మాకు కిరాయి ఇల్లు, మేము కిరాయిలు కట్టుకోవాలి, మరి బస్సులకి రావాలి, చార్జెస్ అవ్వాలి, మాకు అన్ని కావాలి. మాకు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇన్నేళ్ళ నుంచి మేము సర్వీస్ చేస్తున్నాం, మాకు ఏమి ఇస్తుంది? మాకు ఏమి ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నూతన చట్టాల వల్ల న్యాయం జరుగుతుంది. నాకైతే మోదీ గవర్నమెంట్ నచ్చలేదు, అంతే. మోదీ గవర్నమెంట్ నాకు అవసరం లేదు. మేము ఎన్జిఓ తరఫు నుంచి చెప్తున్నాము, ఏఐటీసీ తరఫు నుంచి చెప్తున్నాము. మాకు న్యాయం ఎలా జరిగిద్ది అనుకుంటున్నారు? న్యాయం లేనలా దించేసేయాలా, పౌరం దించేసేయాలా. మనం అందరం ఒక యూనిటీగా ఉంటేనే వాడు దిగుతుంది, గద్దె మీద దించేసేయాలి, అంతే. ఆ గవర్నమెంట్ మాకు అవసరం దానికి చూడొచ్చు. అయితే అన్ని సంఘాల ఆధ్వర్యంలోనూ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రధానంగా ఈ నూతన 4 కార్మికులకి సంబంధించినటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల తమకి అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ చేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు యూనియన్ కి సంబంధించి. అసలు ఈ నూతన చట్టాలకి సంబంధించి మీకు ఎలా అన్యాయం జరుగుతుంది? మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము గత 25-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఈఎస్ఐలు పిఎఫ్ఐలు కరెక్ట్ గా ఇవ్వట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మాకు జీతాలు పెరగట్లేదు. ఈ లేబర్ కోడ్లు ఇవి తీసేయాలనేసి మేము కోరుతున్నాం మేడం. నెలకి వారానికి ఇప్పుడు ఒక వీక్లీ ఆఫే ఉంటుంది సెలవు, కానీ నూతన కోడ్ వల్ల వారానికి 3 ఇస్తాము అని చెప్తున్నారు. మేడం, ఇదంతా గుజరాత్ పరిపాలనగా మోడీ నడిపిస్తా ఉన్నారు. నిమ్స్ లో 30 సంవత్సరాలు మేము పనిచేస్తా ఉన్నాము. ఎలాంటి ఇంతవరకు కేసీఆర్ ఉన్న 10 సంవత్సరంలో ఏది జీవో రిన్యూవల్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం రిన్యూవల్ చేయలేదు. అది మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఒత్తాసుగా పలుకుతూ ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళని కొట్టి ఉన్న వాళ్ళని కొట్టాలనే సిద్ధాంతం వాళ్ళు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము కార్మికులు ఖర్చులో పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం నిలబడలేదు ఇంతవరకు. ఖచ్చితంగా 20,000 జీతం ఇవ్వాలి. ఇవాళ 35,000 అయినా ఈ రోజు లెక్క ప్రకారం 35,000 ఉండాలా. 2021లో ఈ లెక్క ఏది 31,000 26,000 ఇవ్వాలని, ఇప్పుడు ప్రస్తుతానికి 35,000 ఇవ్వాలని ఈ కార్మికులంతా రోడ్డుకు వచ్చారు. కార్మికులు ఖర్చులో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా బతికి పట్టగట్లే. కాబట్టి మేము దీనికి ఫుల్ మద్దతుగా ఉన్నాము. అయితే ఇక్కడ కేవలము ఇటు ఉద్యోగులు కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమ్మెలో పాల్గొన్నారు. విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే కేవలము ఇది ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య కాదు, కార్మికులందరి సమస్య. కాబట్టి తాము జీతాలు పెంచడంతో పాటు తమ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి కార్మికులంతా కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జీతం ఎంత ఉంది? మీ డిమాండ్స్ ఎంత? 18,000 ఉంది. మేము 16,000 వేసినాము. పర్మనెంట్ కావాలని, మాకు జీతాలు పర్మనెంట్ కావాలి, ఎస్ఐపిఎఫ్ సౌకర్యంగా కావాలి. మాకు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి, 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి, మాకు అన్ని సౌకర్యాలు కావాలి. మాకు లేబర్ కోర్టు 12 గంటల పని తెచ్చిండు, మాకు 8 గంటల పని కావాలి. ఇవన్నీ డిమాండ్ల మీద మేము ధర్నా రద్దు చేయాలి. ఎన్ని గంటలు పని చేస్తారు? మేము ఇప్పుడు 8 గంటలు చేస్తున్నాము. 12 గంటల పని చేయాలంటే ఇంకా ఇంట్లో సంసారము, ఇల్లు, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకోసమని మేము 8 గంటల పని కోసమే పోరాడుతున్నాం. 12 గంటల పని వద్దు.
ఈ కార్మికులు అనేది ప్రతి ఒక్కరికి ఈ 4 చట్టాల వల్ల అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 4 చట్టాలని రద్దు చేసే వరకు కేంద్ర ప్రభుత్వము నిరవధిక సమ్మెను కొనసాగించాలి అని చెప్పేసి కార్మిక సంఘాలంతా కూడా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నాయి. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, ఆర్టీసీ క్రాస్ రోడ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దాంట్లో కారణంగానే 44 చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. గతంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ పరిపూర్ణ హక్కుల్ని అదానీ, అంబానీ లాంటి సంస్థలకి కట్టబెడతా ఉన్నాడు. విదేశీ సంస్థలకి హక్కుల్ని కట్టబెడతా ఉన్నాడు. ఇందాక మా సోదరుడు పద్మగా చెప్పినట్టుగా ఇది పూర్వకాలం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపిస్తా ఉంది. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు, కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. మోడీ గారికి కావాల్సింది అధికారం. కింది స్థాయిలో కులాల మధ్య, మతాల మధ్య ఎంత చిచ్చున్నా పర్వాలే, వారు మాత్రం అధికారంలో ఉండాలి. వారికి మద్దతు ఇచ్చిన ట్రంప్ లాంటి దుష్ట శాసనుడి యొక్క కార్యక్రమాలు దేశంలో నడవాలి. దానికోసమే ఆయన తాపత్రయం అంతా కూడా. ఇవాళ దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా జరుగుతూ ఉంది. మా అధినాయకులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు 3 రోజుల క్రితమే మాకు చెప్పినారు ఈ ధర్నా విజయవంతం కావాలి. ఇది కార్మికుల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీంట్లో పాల్గొనాలని ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇలా అందరం కలిసి, మీతో పాటు కలిసి ధర్నాలో పాల్గొంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరీక్షించడం కోసం కష్టపడిన తీరు లేదు, మీకు తెలుసు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం ఉన్నటువంటి స్థితిగతులు సమూలంగా చదవగలిగినాడు. ఇలా వారొక్కరే మోడీని వ్యతిరేకిస్తా ఉన్నారు. మీకు తెలుసు మోడీ, అమిత్ షా ఏ రకమైనటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులను ధైర్యంగా, సాహసంగా ఎదిరించి ఇలా నిలదీస్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు వామపక్ష పార్టీలు. ఇలా చూసాం మోడీ గారు హస్తం ఏ రకంగా